Hello everyone, this is day 12 weight loss workout with me for beginners. సో సేమ్ ప్రీవియస్ వీడియోలో ఎలా అయితే మనం వార్మప్ వర్కౌట్ అండ్ కూల్ డౌన్ స్ట్రెచెస్ చేసామో ఈ వీడియోలో కూడా సేమ్ అలాగే చేస్తాం, కాకపోతే వర్కౌట్స్లో చేంజెస్ ఉంటాయి. సో స్టార్టింగ్ విత్ నెక్ రొటేషన్, మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకొని ఈచ్ సైడ్ 10 to 12 రెపిటేషన్స్ చేయాలి. సో స్టార్ట్. 1, స్లోగా. 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. నెక్స్ట్ ఆర్మ్ స్వింగ్స్. సో 360 degrees రొటేట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, నెక్స్ట్ హిప్ సర్కిల్స్, హిప్ రొటేషన్. సో లెగ్స్ దగ్గరికి పెట్టుకొని ఈచ్ సైడ్ 10 రెపిటేషన్స్ చేయండి, స్టార్టింగ్ విత్ వన్ సైడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ alternate side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, నెక్స్ట్ లెగ్ స్వింగ్స్. మీకు ఇట్లా అందుబాటులో డోర్ ఏమైనా ఉన్నా, వాల్ సపోర్ట్ తీసుకొని, లేకపోతే చైర్ సపోర్ట్ తీసుకొని అయినా కూడా మీరు ఇది చేయొచ్చు. సో లెగ్ని 90 degreesలో ప్లేస్ చేసి స్లోగా అటు ఇటు మూవ్ చేయాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ alternate leg. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, సో మన వార్మప్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ చేయబోయే వర్కౌట్ ఏంటంటే డే 1లో మనం చేసిన వర్కౌట్ ఒకసారి రిపీట్ చేస్తాం. అంటే 3 వర్కౌట్స్ చేస్తాం ఇందులో. సో ఫస్ట్ వర్కౌట్ డే 1లో మనం చేసిన వర్కౌట్ రిపీట్ చేస్తున్నాం, ఎందుకంటే మనం వర్కౌట్స్ రిపీట్ చేయకపోతే మజిల్ అనేది స్ట్రెంగ్తెన్ అవ్వదు అనమాట. సో ఫస్ట్ మనం చేయబోయే వర్కౌట్ డెడ్ బగ్. సో ఆల్రెడీ డే 1 మనం చేసిన డెడ్ బగ్ వర్కౌటే. సో మీ లెగ్స్, హ్యాండ్స్ ఇట్లా వెనక్కి పెట్టుకొని, లెగ్స్ని ఇట్లా పెట్టుకొని, సో ఆల్టర్నేట్ లెగ్ ఆల్టర్నేట్ హ్యాండ్ టచ్ చేయాలన్నమాట. సో ఓకే, సో ఇట్లా కిందకైనా పెట్టుకోండి, మీకు పర్వాలేదు. కిందకి పెట్టుకొని స్టార్ట్. 1, మళ్ళీ ఇట్లా స్లోగా డ్రాప్ చేయండి. 1, 2, 2, 3, 3, 4, 4, 5,
5, 6, 6, slowగా 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12. నేను ఈచ్ లెగ్ 12 రెపిటేషన్స్ చేశాను. మీరు బిగినర్ అయి ఉంటే కనుక 10 రెపిటేషన్స్ చేయండి. మీకు కష్టంగా అనిపిస్తే 8 రెపిటేషన్స్, మినిమం 8 రెపిటేషన్స్ అయినా చేయండి ఈచ్ లెగ్. సో ఒక సెట్ కంప్లీట్ అయింది. ఫస్ట్ వేరియేషన్లో బ్రేక్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి, మధ్యలో వాటర్ సిప్ చేయండి. మీరు అటు ఇటు వాక్ చేయటం వల్ల మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. హైడ్రేటెడ్గా ఉండటం వల్ల మజిల్స్ అవి పట్టేకటం ఉంటాయి. మీ బాడీ డీహైడ్రేట్ అయినా కూడా మీ బాడీలో స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది, మజిల్స్కి స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగదు. సో ఆబ్వియస్గా అప్పుడు మజిల్స్ అనేవి స్ట్రెయిన్ అవుతుంటాయి. సో సెట్కి మధ్య 30 to 45 సెకండ్స్, మీరు బిగినర్ అయి ఉంటే కనుక 45 సెకండ్స్ మినిమం తీసుకోండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో నేను 35 సెకండ్స్ తీసుకుంటున్నాను కదండి, మీరు 35 సెకండ్స్ కాదు 45 సెకండ్స్ మినిమం తీసుకోండి. సేమ్ ఎక్సర్సైజ్, సెకండ్ సెట్. ఓకే, స్టార్ట్. మీరు లెగ్స్ ఇట్లా ఉంచుకున్నా పర్వాలేదు, ఇట్లా ఉంచి స్లోగా ఇప్పుడు దీన్ని ఇట్లా ఉందనుకోండి, ఆల్టర్నేట్ లెగ్ 1. యాక్చువల్లీ ఇలా చేయాలి కానీ కష్టంగా ఉంటుంది కాబట్టి లెగ్ని ఇట్లా హోల్డ్ చేయటం, ఇట్లా కిందకి డ్రాప్ చేస్తున్నాను. ఓకే, స్టార్ట్. 1, మళ్ళీ ఇది ఇట్లా ఇట్లా కిందకి డ్రాప్ చేయాలన్నమాట. స్టార్ట్. కిందకి పెట్టేసుకోండి. 1, 1, 2, 2, స్లోగా 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12. ఓకే, సో ఈచ్ లెగ్ 12 రెపిటేషన్స్ చేశాను. చెప్పాను కదా, మీరు బిగినర్ అయి ఉంటే కనుక 10 రెపిటేషన్స్ చేయండి. కష్టంగా అనిపిస్తే కనుక ఈచ్ లెగ్ 8 రెపిటేషన్స్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మీ లెగ్స్ కానీ లేకపోతే మీ అబ్డామినల్ మజిల్స్ కానీ ఇవన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో మీరు బిగినర్ అయితే ఈ ఎక్సర్సైజ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో సెట్కి మధ్య మనం గ్యాప్ తీసుకుంటాం కదా, అదే గ్యాప్ తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. 30 to 45 సెకండ్స్ బ్రేక్ అయితే తీసుకోండి. 45 సెకండ్స్ ఖచ్చితంగా మీరైతే బ్రేక్ తీసుకోండి. ఇన్ కేస్ మీకు కష్టంగా అనిపిస్తే ఈచ్ లెగ్ 8 రెపిటేషన్స్ మినిమం చేయడానికి ట్రై చేయండి. మధ్య మధ్యలో వాటర్ సిప్ చేయండి.
సో అటు ఇటు వాక్ చేయండి. సో ఇది మన డే 12 వెయిట్ లాస్ వర్కౌట్. మీరు ఇన్ కేస్ బిగినర్ అయి ఉండి మీకు ఆల్రెడీ వాకింగ్ ప్రాక్టీస్ ఉంటే కనుక వర్కౌట్ అయిపోయిన తర్వాత వాకింగ్ చేయండి, వర్కౌట్కి ముందు వాకింగ్ చేయకండి. సో వార్మప్ ఖచ్చితంగా చేయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్. ఈరోజు మనం చేయబోయే సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటంటే డంబుల్స్ తీసుకోండి. ఓకే, డంబుల్స్ ఇట్లా పట్టుకొని, మీ దగ్గర డంబుల్స్ లేకపోతే కనుక వాటర్ బాటిల్ యూస్ చేసుకోండి. వాటర్ బాటిల్లో వాటర్ ఫిల్ చేసుకొని మీరు వాటర్ బాటిల్ యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే, స్లోలీ సేమ్ స్టార్టింగ్ మనం ఈ వర్కౌట్ మనం చేయలేదు, ఇందాక చేసింది ప్రీవియస్ వీడియోలో చేసాం. ఇది ఆర్నాల్డ్ ప్రెస్. ఆర్నాల్డ్ ప్రెస్ అంటే షోల్డర్ ప్రెస్ అనమాట. వాటర్ బాటిల్ రెండు ఇట్లా హోల్డ్ చేసి షోల్డర్ లెంగ్త్లో పెట్టుకొని స్లోగా ఇట్లా ఇట్లా వైడ్ హ్యాండ్స్ ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా పైకి మళ్ళీ స్లోగా. ఓకే, 1 2 3 4 5 6 7 8 9. మీ లెగ్స్ అనేవి షోల్డర్ లెంగ్త్లో ఉండాలి. 10. సో 10 రెపిటేషన్స్ చేశాను. సో ఈ ఎక్సర్సైజ్ని ఆర్నాల్డ్ ప్రెస్ అంటారు. సో ఇది మనం షోల్డర్కి చేస్తాం. సో ఇట్లా హ్యాండ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకొని స్లోగా ఇట్లా పైకి లిఫ్ట్ చేసి మీ ఇయర్స్కి ప్యారలల్గా పెట్టి స్లోగా మళ్ళీ పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ సేమ్ అదే పొజిషన్ డ్రాప్ చేసి మళ్ళీ ఇట్లా క్లోజ్ చేయాలి, విండో ఓపెన్ క్లోజ్ లాగా. సో ఒక సెట్ అయింది. 10 రెపిటేషన్స్ చేసాం. మీరు కూడా మినిమం 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉండి మీరు చేస్తూ ఉంటే కనుక మీ దగ్గర 5 kg డంబుల్ ఉంటే మీరు 5 kg డంబుల్తో చేయొచ్చు. లేదు ప్రాక్టీస్ లేకుండా మీ దగ్గర 5 kg డంబుల్ ఉంటే 5 kg డంబుల్తో చేయొద్దు, ఎందుకంటే ఇది కొంచెం హెవీగా పడుతుంది షోల్డర్ మీద. ఓకే, సో అందువల్ల వాటర్ బాటిల్లో వాటర్ ఫిల్ చేసుకోండి. ఇన్ కేస్ వాటర్ బాటిల్లో వాటర్ ఫిల్ చేసుకొని మీరు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక ఇంకొంచెం వెయిట్ మీకు ఎఫెక్టివ్గా ఉండాలి అంటే వాటర్ బాటిల్లో శాండ్ కానీ ఏదైనా శాండ్ లాంటి కొంచెం వాటర్ బాటిల్లో ఫిల్ చేసుకొని వాటర్ తీసేసి శాండ్ ఫిల్ చేసుకొని చేస్తే మీకు కొంచెం వెయిట్ ఎఫెక్టివ్గా పడుతుంది. ఓకే, వాక్ చేయండి అటు ఇటు 45 seconds to 60 seconds బ్రేక్ తీసుకోండి, మధ్య మధ్యలో వాటర్ సిప్ చేయండి. సో ఇప్పుడు మనం సెకండ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ చేసాం, అలాగే సేమ్ సెకండ్ వేరియేషన్లో సెకండ్ సెట్ చేస్తాం. ఓకే, మీరు కొంచెం ఎక్కువసేపు బ్రేక్ తీసుకోవచ్చు. స్టార్ట్. సేమ్ షోల్డర్ లెంగ్త్లో మీరు లెగ్స్ని ప్లేస్ చేసుకొని 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో సెకండ్ వేరియేషన్లో సెకండ్ సెట్ కూడా కంప్లీట్ అయింది. మళ్ళీ బ్రేక్ తీసుకోండి, 30 to 45 seconds బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. మధ్య మధ్యలో వాటర్ సిప్ చేయండి, అటు ఇటు వాక్ చేయండి, మీ హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి. సో ముందు మనం డెడ్ బగ్స్ ఎక్సర్సైజ్ చేసాం, డెడ్ బగ్. సో ఇప్పుడు ఆర్నాల్డ్ ప్రెస్ చేసాం. సో నెక్స్ట్ థర్డ్ వేరియంట్ కూడా చేయబోతున్నాం. ఇన్ కేస్ మీకు కష్టంగా అనిపించి మీరు కంప్లీట్ బిగినర్ అయ్యండి, మీరు ఒబెసిటీ కేటగిరీలో ఉంటే కనుక మీరు
వన్ సెట్ అయినా చేయొచ్చు. 2 సెట్స్ చేస్తున్నాను కదా నేను, 1 సెట్ అయినా చేయొచ్చు. లేదు మీరు ఇంటర్మీడియట్ లెవెల్‌లో ఉంటే గనక మీరు 3 సెట్స్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు నీ పెయిన్ గానీ, బ్యాక్ పెయిన్ గానీ, నెక్ పెయిన్ గానీ, ఇట్లాంటి పెయిన్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్తే నేను మీకు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలో, ఎలా చేయాలనేది చెప్తాను. ఓకే. నెక్స్ట్ సైడ్ క్రంచెస్ చేస్తున్నాం. సో సింపుల్ పడుకొని మీ టోస్ని కొంచెం దగ్గరగా పెట్టుకొని మీ అప్పర్ బాడీని లైట్గా లిఫ్ట్ చేయండి. నెక్ మూమెంట్ ఇన్వాల్వ్ చేయొద్దు. నెక్ ఇట్లా మూవ్ చేయటం కానీ ఇలా మూవ్ చేయటం కానీ చేయొద్దు. మీ అబ్డామినల్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్వాల్వ్ చేయండి. స్లోగా ఇలా టోస్ టచ్ చేయడానికి ట్రై చేయండి. సైడ్ క్రంచెస్ 2, ఈచ్ లెగ్ 10 రెపిటేషన్స్. 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంతే. సో ఇట్లా ఈచ్ లెగ్ 10 రెపిటేషన్స్, అంటే ఒక సైడ్ టచ్ చేసి మళ్ళీ ఇంకోసారి టచ్ చేస్తే 1 రెపిటేషన్ అయినట్టు. సో అటు ఇటు వాక్ చేయండి. సెట్కి మధ్య బ్రేక్ తీసుకోండి. మినిమం 45 సెకండ్స్ అయితే బ్రేక్ ఖచ్చితంగా తీసుకోండి. సో మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా నేను ఎన్నో అప్లోడ్ చేస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. సో లైట్గా వాటర్ సిప్ చేయండి. డైట్ ప్లాన్ కూడా అప్లోడ్ చేశాను మొన్న. సో మీరు ఆ డైట్ ప్లాన్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ కావాలి అంటే మీరు కామెంట్ చేస్తే నేను నా నెంబర్ షేర్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ సేమ్ ఎక్సర్సైజ్, థర్డ్ వేరియేషన్, సెకండ్ సెట్. స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో 10 రెపిటేషన్స్ అయిపోయినాయి. సో మనం ఈరోజు అబ్డామినల్ మజిల్స్ని ట్రైన్ చేసాం ఎక్కువగా. సో మనం మీరు చేయాల్సిన కూల్ డౌన్లో స్ట్రెచ్ ఏంటి, కోబ్రా పోజ్ చేద్దాం. సో హ్యాండ్స్ని చెస్ట్ లెంగ్త్లో పెట్టుకొని మీ అప్పర్ బాడీని పైకి మూవ్ చేస్తూ ఇట్లా హెడ్ పైకి రొటేట్ చేస్తే మీ అబ్డామినల్ మజిల్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి. ఇలా ఒక 10 to 15 సెకండ్స్ హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ మనం షోల్డర్ని ట్రైన్ చేసాం. ఆర్నాల్డ్ షోల్డర్ ప్రెస్ చేసాం కదా, సో దానికి షోల్డర్ స్ట్రెచ్ చేయండి. సో ఇట్లా ఒక హ్యాండ్ని స్ట్రైట్గా పెట్టి ఇంకో హ్యాండ్తో స్లోగా ఇట్లా స్ట్రెచ్ చేసుకోండి. ఇలా ఒక 10 సెకండ్స్. 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ ఆల్టర్నేట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే. సో డే 12 వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. సో మీరు కనుక డైలీ వర్కౌట్ చేస్తుంటే కనుక 6 days చేసి అట్లీస్ట్ 1 day గ్యాప్ తీసుకోండి, రెస్ట్ తీసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.